ఇంట్లోకి ఇవ్వడానికి మీకు ప్రాబ్లం ఏంటి? సార్ యాక్చువల్గా సార్ ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మన వైల్డ్ లైఫ్ యాక్ట్ వీటిలో మనకి జనరల్గా పర్మిషన్ ఇవ్వడానికి కుదరదు సార్. అది దానికి వే అవుట్ ఏదైనా ఉంటే మేము చూస్తాం సార్. అది ఏదైనా డైవర్షన్ అనేది చేసుకుని కాంపెన్సేటరీ ఏరియాకి మిమ్మల్ని మీరు కళ్ళు మూసుకోండి, అనవసరంగా మాట్లాడుతున్నా. మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఆడ పెట్టాలి, అప్పుడు వస్తుంది, కరెక్ట్ అయిపోతారు మీరు. అందుకే ఇవన్నీ వచ్చింది, తీవ్రవాదులు వచ్చింది, ఎన్ని సమస్యలు వచ్చింది, ఇలాంటి ఇంప్రాక్టికల్ థింకింగ్ వల్ల. కనీసం వాడు ఇన్నేళ్ల నుంచి ఉన్నాడు, వాడికి కరెంట్ ఇస్తారంటే ఇవ్వకూడదు. వాటర్ వాళ్ళు చెరువు ఇది కూడా ఏజెన్సీ ఏరియానే కదా అక్కడ. వాటర్ లేక వాళ్ళు ఇది ఏజెన్సీ ఏరియా ఎక్కడ? ట్రైబల్ ఏరియా, ఐటీ ఏరియా సార్. No, that your attitude is very, very objectionable. నేను డిప్యూటీ సీఎం కూడా చెప్తా, బీ క్లియర్. మీ ఇద్దరు కూర్చొని ఏం చేస్తారు, కందిరాలు ఏం చేస్తా తెలియదు, ఒకటి లేకపోతే 2-3 గంటలు నేను తీసుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని కౌన్సిలింగ్, లేకుంటే అదర్వైజ్ మీరు ఏదో కానీ. నేను నా సర్వీస్ నేను ఇదే కొత్తగా, నాకు ముఖ్యమంత్రి పదవి 4వ సారి. ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ యూ, యువర్ యాటిట్యూడ్ ఈస్ డిఫరెంట్. సో మెనీ కంప్లైంట్స్ ఆర్ కమింగ్ ఆన్ యూ. వేర్ థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్ ఐ డోంట్ నో. యూ కరెక్ట్ ఇట్. And then in conflict, how to solve the problem, both of you, మీరు కలెక్టర్ కూర్చొని ఆలోచించండి. మీ డిఎఫ్ఓ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఒక్క సబ్మిషన్ సార్, ఈ చాలా కేసుల్లో రెవెన్యూ రికార్డ్ ఏమో రెవెన్యూ ల్యాండ్ అంటది, ఆ తర్వాత ఫారెస్ట్ వాళ్ళు వచ్చి. క్వశ్చన్ అది కాదు ప్రసాద్, ఇక్కడ ఏంటంటే ట్రైబల్ ఏరియాలో కూడా ఫెసిలిటీ ఇవ్వకూడదని పెట్టేస్తా ఉంటే మీరు కాదా. టూరిజం ఎట్లా ఉంది మీ బిహేవియర్ అంటే, మన శ్రీశైలం, వాట్ ఈస్ దట్ శ్రీశైలం? వాడు భక్తులు వస్తే వాళ్ళు రానియకుండా చేసి మీరు నిలిపేస్తే వాళ్ళందరూ నిలిచిపోయి నెక్స్ట్ డే వస్తే స్టాంపేడ్ అయ్యే పరిస్థితి వచ్చింది. హౌ యు ఆర్ బిహేవింగ్. ఇక్కడ బద్వేల్ ఆ టెంపుల్ లాగేశారు పోయేసి, మళ్ళా రీబిల్డ్ చేసే పరిస్థితికి వచ్చా. వాట్ టైప్ ఆఫ్ నాన్ సెన్స్ యు ఆర్ క్రియేటింగ్. మర్యాద చెప్తే మీకు మర్యాద ఉండడం లేదు, చెప్పకపోతే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్. You are having any problem, you come to me or Deputy CM, but this is not correct approach. I am very clear on this. Okay. Sir, I have one small solution, sir. Sir, under Forest Rights Act, ట్రైబల్ యాక్ట్ సెంట్రల్ యాక్ట్ సార్, అది దాని కింద మనకు అవకాశాలు ఉన్నాయి సార్. పట్టాలు ఇవ్వడానికి కానీ, అప్రోచ్ రోడ్ కానీ, 3 terms అంటే 75 years సార్. 75 years కింద కంటిన్యూస్ మనకి కంట్రోల్లో ఉంటే ఖచ్చితంగా అక్కడ మనం పట్టాలు ఇచ్చడానికి అవకాశం ఉంది సార్. శ్రీశైలంలో ఆల్మోస్ట్ చూసుకొని చాలా ఎకరాల ల్యాండ్ కూడా మనం వాళ్ళకి ఇచ్చాం సార్ ఇప్పుడు. సో కాబట్టి ఇది ట్రైబల్ ఏరియాలో ట్రైబల్ యాక్ట్ కాబట్టి, సెంట్రల్ యాక్ట్ కాబట్టి మనకు అప్రోచ్ రోడ్ కానీ పట్టాలు ఇవ్వడానికి కానీ స్కోప్ ఉంది సార్. ఓకే, దాన్ని కూడా ఒకసారి లీగల్ డిపార్ట్మెంట్ ఎగ్జామిన్ చేయండి. కలెక్టర్స్ అది కూడా నోట్ చేసుకోండి. ట్రైబల్ డెవలప్మెంట్ కూడా సెంట్రల్ యాక్ట్, ఫారెస్ట్ యాక్ట్ కూడా సెంట్రల్ యాక్ట్ కాబట్టి రెండు ఉన్నాయి కాబట్టి యూ వర్క్ ఇట్ అవుట్. ఓకే సార్, మనం చాలా వరకు నువ్వు నాకు ఇవన్నీ నువ్వు మంచివాడివే, కానీ డిపార్ట్మెంట్ జరిగేది మాత్రం మంచి కాదు. డిస్కషన్ క్లియర్. ఓకే, దెన్ డిపార్ట్మెంట్ కొట్టుకుంటే ఒక కమిటీ ఆఫ్ ఆఫీసర్స్ కూర్చొని వాళ్ళ డెసిషన్ ఫైనల్ సార్, మళ్ళీ కోర్టులకి అక్కడికి ఇక్కడ పోకుండా you work it out and then Saurabh, you will complete or otherwise I will give some break, coffee. Okay, tea break for 10 minutes. Forest Department heat generate చేశారు.